హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌లను రద్దు చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా నిజమేనండి. మీరు వింటుంది నిజమే అనమాట. ఏపీలో దివ్యాంగుల కేటగిరీల్లో తప్పుడుగా పెన్షన్‌లు పొందుతున్నటువంటి వారికి అందరికీ కూడా పెన్షన్స్ అనేటివి రద్దు చేయబోతున్నారనమాట. అలానే కొంతమందికి అంటే రీసెంట్‌గా రీఅసెస్‌మెంట్‌కి వెళ్లారు కదా! వెరిఫికేషన్‌కి. ఆ వెరిఫికేషన్ సమయంలో మీకు ఉండాల్సినటువంటి పర్సెంటేజ్ కంటే తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నట్లయితే కొత్తగా సర్టిఫికేట్‌లనేటివి జారీ చేశారు. సదరం సర్టిఫికేట్‌లు. ఇందులో ఉన్నటువంటి పర్సెంటేజ్‌ని బట్టి పెన్షన్ రకములు కూడా చేంజ్ అయిపోయినాయి. అంటే ఎగ్జాంపుల్‌కి మీకు పర్సెంటేజ్ అనేది 40% కంటే ఎక్కువగా ఉండి మీరు పెన్షన్ అనేది పొందుతూ ఉంటే దివ్యాంగుల కేటగిరీల్లో మీకు పెన్షన్ అనేది అలాగే రావడం జరిగిందనమాట. ఒకవేళ మీకు 80% ఉండి కేవలం 40% మాత్రమే పర్సెంటేజ్ అనేది సదరం సర్టిఫికేట్‌లో గనక ఉండినట్లయితే మీకు పెన్షన్ అనేది పెంచడం జరుగుతుందనమాట. రూ. 15,000 పెన్షన్‌కి. అదేవిధంగా 40% అసలే లేకుండా మీరు వృద్ధుల పెన్షన్‌కి అర్హులైతే మీ యొక్క దివ్యాంగుల పెన్షన్‌ని క్యాన్సెల్ చేసి వృద్ధుల పెన్షన్‌కైతే యాడ్ చేసినట్లు సమాచారము. ఇలా వివరాలన్నీ కూడా నేను క్లియర్‌గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే రద్దు కాబడినటువంటి పెన్షన్‌లకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి వివరాలు క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ వీడియోని లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్‌ని నలుగురికి ఉపయోగపడే విధంగా షేర్ చేయాలనుకుంటే లైక్ చేసిన వెంటనే కూడా హైప్ అని కామెంట్ సెక్షన్‌లో అయితే అడుగుతుంది. హై పాయింట్స్ ఇవ్వండి. ఖచ్చితంగా యూట్యూబ్ ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుందనమాట. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇలాంటి అప్డేట్స్ కొరకు మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే వీడియో కంటే ముందుగా మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇన్ఫర్మేషన్ మెసేజ్ రూపంలో ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ యొక్క టాపిక్ సంబంధించి నేను ఒక చిన్న పీడీఎఫ్ అయితే రెడీ చేశాను. అందులో ఉన్నటువంటి సమాచారాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆరోగ్య దివ్యాంగుల కేటగిరీల్లో పెన్షన్ పొందుతున్నటువంటి వారికి సంబంధించి అనర్హుల ఏరివేత అంటే వీళ్ళు ఎలిజిబుల్ కాకున్నా గానీ రాంగ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసి పెన్షన్ అనేది పొందుతూ ఉంటారు కదా! వారికి సంబంధించి వారిని రిమూవ్ చేసేదానికి సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలైతే చేపట్టింది. ఈ ఏడాది నుంచి జనవరి నుంచి ఇప్పటి వరకు చేపట్టినటువంటి తనిఖీల్లో అంటే రీవెరిఫికేషన్ చేశారు కదా! ఈ తనిఖీల్లో భాగంగా ఎవరికైతే పెన్షన్ అనేది ఉండకూడదో వారి యొక్క పేర్లను తొలగిస్తూ వారికి నోటీసులనేటివి జారీ చేస్తుందనమాట గ్రామ వార్డు సచివాలయం ద్వారా. ఇక్కడ అధికారులు కూడా అదే పనిలో ఉన్నారండి. ఈ నెల 25వ తేదీ లోపల ఈ యొక్క పెన్షన్‌లు అంటే దివ్యాంగుల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్‌లలో అనర్హుల పెన్షన్‌లను రద్దు చేసేస్తున్నారు. అలానే మళ్ళొకసారి ఎవరికైనా రీవెరిఫికేషన్ అనేది కావాల్సి ఉంటే అంటే ఫస్ట్ టైమ్ నోటీస్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ నోటీస్ తీసుకోకుండా ఎవరైతే రీవెరిఫికేషన్‌కి వెళ్ళలేదో వారికి సంబంధించి మరొకసారి నోటీసులనేటివి ఇచ్చి రీవెరిఫికేషన్ చేయించుకొని రండి అని చెప్తున్నారనమాట. ఈ పరిస్థితులైతే ప్రెజెంట్ ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి దివ్యాంగుల కేటగిరీలకు సంబంధించి అయితే జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా మనకు ముఖ్యంగా రీసెంట్‌గా అంటే కొత్త సదరం సర్టిఫికేట్‌లనేటివి జారీ చేశారు గదా! ఈ సదరం సర్టిఫికేట్‌లలో మీ యొక్క పర్సెంటేజ్ మార్పులు గనక ఉండినట్లయితే మీ పెన్షన్ కూడా మార్పు అయితే చెంది ఉంటుందనమాట. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ చూడండి. మీరు వికలాంగుల పెన్షన్ అనేది పొందుతూ ఉన్నారు ప్రెజెంట్ రూ. 6,000 అయితే పొందుతూ ఉన్నారు. మీ యొక్క సదరం సర్టిఫికేట్‌లో పర్సెంటేజ్ 40% కంటే తక్కువగా ఉంటే అలాంటి పెన్షన్‌లనైతే రద్దు చేసేస్తున్నారనమాట. అదేవిధంగా మీరు వికలాంగుల పెన్షన్ అనేది రూ. 6,000 పొందుతూ ఉన్నారు. మీకు పర్సెంటేజ్ 40% కంటే తక్కువగా ఉండి, మీ వయస్సు 60 సంవత్సరాలు మించి ఉంటే మిమ్మల్ని వృద్ధాప్య పెన్షన్‌లోకైతే మారుస్తున్నారనమాట. కాబట్టి పెన్షన్ వెరిఫికేషన్‌కి వెళ్ళినటువంటి వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్‌లు వచ్చి ఉన్నాయన్నమాట. వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క పర్సెంటేజ్ ఆధారంగా మీ పెన్షన్ ఉంచాలా? తీసివేయాలా? అనే దాని మీద మొత్తం గూడా ఈ యొక్క సదరం సర్టిఫికేట్ పర్సెంటేజ్ మీదైతే ఆధారపడి ఉంది. కాబట్టి ఏ పెన్షన్‌లను రద్దు చేస్తున్నారనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వికలాంగుల పెన్షన్‌లలో మీరు రూ. 6,000 పెన్షన్ పొందుతూ 40% కంటే తక్కువగా ఉండి, మీ వయస్సు 60 సంవత్సరాల లోపలుంటే ఆ పెన్షన్‌లను తీసేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కొన్ని రకాల పెన్షన్‌లనేటివి సదరం సర్టిఫికేట్ ప్రెజెంట్ జారీ చేసినటువంటి సదరం సర్టిఫికేట్ పర్సెంటేజ్ ఆధారంగా చేంజ్ అయినాయన్నమాట. వాటిని చూసుకోవచ్చు ఇక్కడ. పారాలిసిస్ వచ్చి వీల్ చైర్ లేదా బెడ్‌కి పరిమితమై ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి ప్రెజెంట్ రూ. 15,000 అనేది అందుతుందన్నమాట వాళ్ళకి సంబంధించి. ఇందులో వీరి శాతం ఎగ్జాక్ట్‌గా 85% కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళకి అలానే ఆ పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఇలా కాకుండా 40-85% మధ్యలో గనక ఉండినట్లయితే వాళ్ళని దివ్యాంగుల కేటగిరీకి అయితే మార్చబోతున్నారనమాట. అంటే మీకు రూ. 15,000 రాకుండా రూ. 6,000 పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు.
అదేవిధంగా ఇక్కడ ప్రమాద బాధితులకు వారికి సంబంధించినటువంటి ప్రమాద శాతం అనేది 40% కంటే తక్కువగా ఉంటే ఆ పెన్షన్ అనేది తొలగిస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రమాద బాధితులు వీరికి 40% కంటే తక్కువ, 60% కంటే వయసు ఎక్కువగా గనుక ఉండినట్లయితే వృద్ధాప్య పెన్షన్‌లోకైతే తీసుకోబోతున్నారు. అంటే ఇక్కడ మీరు చూసారు కదా! ఈ పాయింటు. సో, ఈ యొక్క అంటే ప్రమాద బాధితులు ఎవరైతే ఉంటారో సో, వారికి సంబంధించి 60 సంవత్సరాలు పూర్తి గనుక ఉండినట్లయితే మీకు ప్రమాద శాతం తక్కువగా గనుక ఉండినట్లయితే అంటే 40% కంటే తక్కువగా గనుక ఉండినట్లయితే మిమ్మల్ని వృద్ధాప్య పెన్షన్‌లోకైతే యాడ్ చేయబోతున్నారు. అంటే మొత్తానికి మీ పెన్షన్ అనేది ఆగదు. వృద్ధాప్య పెన్షన్‌లోకైనా తీసుకుంటున్నారు. లేకపోతే యాజ్ ఇట్ ఈస్‌గా ఆ పెన్షన్‌లోనే కొనసాగిస్తున్నారు. ఒకవేళ మీ వయస్సు అనేది 60 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే అలాంటి పెన్షన్‌లు మాత్రమే రద్దు చేస్తున్నారండి. ఓకేనా? క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ గనక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో అడగండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అలానే ప్రెజెంట్ సెకండ్ నోటిఫికేషన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి ఈ నెలంతా కూడా రీఅసెస్‌మెంట్‌లు అంటే రీవెరిఫికేషన్‌లు అనేటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. సో, ఈ రీవెరిఫికేషన్‌కి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మీరు తప్పనిసరిగా మీకు ఇచ్చినటువంటి నోటీసు, ఆధార్ కార్డ్ జెరాక్సు, సదరం సర్టిఫికేటు ఈ 3 జెరాక్సులు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలన్నమాట. సో, మీరు వెళ్ళిన తర్వాత మీకు ఏ హాస్పిటల్ అనేది మీ యొక్క నోటీస్‌లోనే ఉంటుంది. టైం కూడా ఉంటుంది. ఆ టైం కల్లా వెళ్ళి మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకోండి. ఈ వెరిఫికేషన్ సమయంలో మిమ్మల్ని కొన్ని రకాల ప్రశ్నలైతే అడుగుతారు. అదేవిధంగా మిమ్మల్ని ఫిజికల్‌గా అయితే చూస్తారు. అంతేగాని వైద్య పరీక్షలు అవేమీ కూడా జరపరనమాట. సో, ఎగ్జాంపుల్‌కి నేను మా ఇంట్లో ఒకరికి వికలాంగుల పెన్షన్స్ అనేటివి రావడం జరిగిందనమాట మా కుటుంబంలో. సో, వారిని ఫస్ట్ టైమ్ అంటే 3 మంత్స్ బ్యాక్ అయితే వాళ్ళని సో, వెరిఫికేషన్‌కి అయితే తీసుకువెళ్ళాను. అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్ని ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నాను. సెకండ్ టైమ్ నోటీస్ అనేది తీసుకోండి ఖచ్చితంగా. నోటీస్ గనుక తీసుకోకపోతే మీ పెన్షన్‌ని హోల్డ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ చాలా మందిని కూడా ఈ నెలలో హోల్డ్ చేశారనమాట. సో, రీఅసెస్‌మెంట్‌కి ఎవరైతే వెళ్ళలేదో సో, వారికి సంబంధించి హోల్డ్ చేసి వాళ్ళకి నోటీస్ అనేటివి జారీ చేసి ఇప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పారనమాట. సో, మీరు వెళ్ళండి. భయం పడకుండా వెళ్ళండనమాట. సో, ఈ విధంగా అయితే దివ్యాంగుల పెన్షన్‌కి సంబంధించి రద్దు, ఎవరికి నోటీసులు ఇస్తున్నారు, ఎవరి పెన్షన్స్ అనేటివి మార్పులు జరిగాయి అనే వివరాలను నేను మీకు క్లియర్‌గా అందించానని అనుకుంటున్నాను. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని గనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ సమాచారాలు, ప్రభుత్వ పథకాల మీద అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే తెలియజేస్తాను. ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో లేటెస్ట్‌గా వచ్చేటువంటి సమాచారాలు వీడియో కంటే ముందుగానే పోస్ట్ అవుతాయన్నమాట. సో, టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి మన ఛానెల్‌ని. థాంక్ యూ ఫర్ వాచింగ్.